అందరికీ నమస్తే అండి. నేనైతే ఒక పెద్ద హెయిర్ క్లిప్ మీదైతే నేనొచ్చేసి రెయిన్బో కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను స్క్వేర్. దీని మీద ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. చాలా నీట్‌గా 5 నిమిషాల్లో అయిపోయే డిజైన్ అనమాట. ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. త్వరగా అయిపోయే డిజైన్ అనమాట. మనము B7000 గ్లూ అయితే మనము ఫుల్‌గా పెట్టేసుకోవాలి. ఎక్కడి వరకు పెడుతున్నామో అక్కడి వరకు పెట్టేసుకోవాలి ఫస్ట్. మనకి B7000 పెట్టామా అంటే ఫాస్ట్‌గా అయితే పెట్టేసుకోవాలండి. చూడండి నేను చూపించిన విధంగా అయితే పెట్టేసుకోండి. ఇలా మనము శారీ పిన్స్ కానియండి, బ్యాంగిల్స్ కానియండి, హెయిర్ క్లిప్ కానియండి, ఒకదానికి ఒకటి కాంబో లాగా ఉంటుందన్నమాట. మనం అలా సెట్ వైజ్‌గానైతే ఇయర్ రింగ్స్ కానియండి, స్టడ్స్ కానియండి, అంటే మనకి హ్యాంగింగ్స్ కానియండి, లేదు అంటే స్టడ్స్ కానియండి, మనము ఫ్లక్కర్స్ కానియండి, లేదు అంటే చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ కానియండి, ఏవైనా మనం బ్రాస్లెట్స్ కానియండి, డిఫరెంట్‌గా ఈ రెయిన్బో డిజైన్స్ తోటైతే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నీట్‌గా కూడా ఉంటుందన్నమాట. ఇది మల్టీపర్పస్‌గానైతే యూజ్ చేయొచ్చు ఇలా. నేను మీతోటి మాట్లాడుకుంటూనే పెట్టేస్తున్నాననమాట. మనం పెట్టేటప్పుడే వాటిని మనము సెర్చ్ చేస్తూ పెట్టేస్తే మనకి డిజైన్ అయితే చాలా త్వరగా అయిపోతుంది. నీట్‌గా కూడా ఉంటుందనమాట. కలర్స్ అయితే ఉంటాయి కదా, అలా ఈ కుందన్స్ కూడా అండి అసలు మనకి చాలా నీట్‌గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చాయన్నమాట. నేను తీసుకోవటమే ఒకసారి నేను 20 అయితే తీసేసుకున్నాను. 20 గ్రామ్స్ అంటే 20 తులాలు అయితే తీసుకున్నానండి. చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇలానైతే అంటించేసుకోవాలి. చాలా బాగుంటుంది, నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా మనకి ఇలా వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటాయన్నమాట. స్క్వేర్ కదా, నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఈ రెయిన్బో కలర్స్ తోటి నేను ఇంకొక హెయిర్ క్లిప్ కూడా చేశానండి. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి స్క్వేర్ కుందన్స్ కదా, మనము డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. నేను ఒక కాంబో లాగా అయితే చేసుకున్నానండి. ఇలా 2 హెయిర్ క్లిప్స్ చేసాం కదా, అలానే నేను ఒక జడ రబ్బర్ బ్యాండ్ కూడా తయారు చేశానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రింగ్ కూడా తయారు చేశాను. ఇలానే నేను ఒక రింగ్ కూడా తయారు చేశాను. కాంబో లాగా సెట్ వైజ్‌గా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే తయారు చేశాననమాట. చూడండి చాలా బాగుంది కదా. ఈ రెయిన్బో కలర్స్ అనేవి మనకి చాలా బాగా ఇదవుతాయండి. నీట్‌గా ఉంటుందన్నమాట వర్క్. అందుకనే నేను ఇలా కాంబో లాగా చేసుకున్నాను. మనం ఈ క్లిప్ అయితే ఇదైతే ఇది పెట్టుకోవచ్చు కదా. అలానే నేను బ్యాంగిల్స్ అనమాట. ఈ నక్షి బ్యాంగిల్స్‌కి అయితే ఈ రెయిన్బో కలర్స్ సైడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేశాను. దేని మీదకైనా వేసుకోవచ్చండి. అలాగే 2 కట్ మీద కూడా తయారు చేశాననమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నీట్‌గా ఉంటుందన్నమాట వర్క్ కూడా. చూడండి ఒకసారి చూపించేస్తున్నాను. ఇలా ఒక్క చేతికి మనము ఒక్క హ్యాండ్‌కి ఇలా బ్రైడల్‌గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ కలెక్షన్ అనేది నాకైతే బాగా నచ్చి నేను తయారు చేసుకున్న డిజైన్ అనమాట. రెయిన్బో కుందన్స్ నేను చెప్పాను కదా, నేను 20 తులాలు అయితే తీసుకున్నానండి. 20 గ్రామ్స్ అదే 20 తులాలు తీసుకున్నాననమాట. చూడండి ఇలా నేను వచ్చేసి మనకి శారీ పిన్ కూడా ఇలా తయారు చేసుకున్నాననమాట. జస్ట్ పిన్ మీద ఇలా అంటించేసుకున్నాను. ఇవి కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఫుల్‌గానైతే నేను 2 పిన్స్ 2 కలర్స్ తీసుకున్నాను. ఏ కలర్ తీసుకున్నా ఇది రెయిన్బో కలర్ కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలానైతే తయారు చేశాననమాట. చూసారు కదా, నేను తయారు చేసిన హెయిర్ క్లిప్స్ కానియండి, 2 రకాల హెయిర్ క్లిప్స్ తయారు చేశాను. 2 శారీ పిన్స్ చేశాను. జడ రబ్బర్ బ్యాండ్స్ తయారు చేశాను. మనకి వచ్చేసి ఒక రింగ్ తయారు చేశాను. ఇలా బ్యాంగిల్స్ తయారు చేశాననమాట. మనము ఇంకా ఇయర్ రింగ్స్ ఇలాంటివి కూడా తయారు చేయొచ్చండి. నాకు కొంచెం టైం లేక అవైతే చేయలేదు. అవి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవైతే నా కాంబో సెట్ అనమాట. ఇలా మనము డిఫరెంట్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు. మనం ఏ రకం కుందన్స్ అయినా కానియండి, మనం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.